యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తి ఈనులు పూర్లిన, వరదవలే భక్తి ఈనులు పూర్లిన. మరొక నన్ను ఎడబాయని దేవం, విడువక నన్ను ఎడబాయని దేవం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపుటూరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపుటూరులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర విన్నెను, తన ఆలయములో నా మొర విన్నెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా, పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా, పర్వతముల పునాదులు వణికెను. తన నోటా నుండి వచ్చిన అగ్ని, తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లా, దహించి వేసెను వైరులనెల్లా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెండుగా చేసి అపజయమీచును అపవాదికిని, అపజయమీచును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును,
కఠినుల ఎడల వికటము చూపును. గర్విస్తుల యొక్క గర్వము నన్నచును. గర్విస్తుల యొక్క గర్వము నన్నచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా కాళ్ళను నెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి, నా కాళ్ళను నెడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలముల రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడవివే. యెహోవా జీవము గల స్తుతులకు అర్హుడవివే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేద, హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం ఏదైనా పరిచర్య కొరకు ప్రభు యొక్క సహాయం కొరకే కోరుకుందాం ఉండి. ఇంకా రావాల్సిన వారు సకాలంలో దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా, ఎవరైతే దేవుని యొక్క మందిరానికి రావాలని ఆశ కలిగి ఉండి శత్రు చేతిలో బంధించబడ్డారో దేవుడు వారిని శత్రు యొక్క బంధకాల నుంచి విడిపించి దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ఎవరైతే మందిరానికి రావాలని ఆశ కలిగి ఉండి అనారోగ్యంతో బలహీనంగా ఉంటున్నారో దేవుడు వారిని స్వస్థతను అనుగ్రహించి దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రభు వారికి కృప చూపించేలాగా, అలాగే ఇంటి దగ్గరే ఉండి ఎవరైతే నిర్లక్ష్యముగా ఉంటున్నారో దేవుడు వారిని సంధించి దేవుని యొక్క మందిరానికి రాగలుగుట్లో ప్రభు వారికి సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి
మందిరము చుట్టూ కూడా దేవుడు తన కాపుదలను ఎగిరించి ఎటువంటి కలవరమైన పరిస్థితులు శత్రువు తీసుకురాకున్నట్లుగా ప్రశాంతమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి దేవుడు మందిరానికి వస్తున్న దేవుని యొక్క ప్రజలు దేవుని వాక్యాన్ని వినగలుగుట్లో మరి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, చూడగలిగిన కన్నులను దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. ఎవరు నిద్రామత్తు గురి కాకున్నట్లుగా దేవుని యొక్క మందిరానికి మరి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని వినగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే నిర్లక్ష్యముగా వండుకున్నట్లుగా కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అలాగే మందిరం చుట్టూ కూడా దేవుడు తన కాపుదలను గురించి ఎటువంటి కలవరమైన శబ్దాలు, కలవరమైన పరిస్థితులు శత్రువు తీసుకురాకున్నట్లుగా ప్రశాంతమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఈ స్థలమే కాకుండా మరి కొండపల్లిలో నిలబడే సహోదరుని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, అలాగే కొండపల్లి, ఏలేశ్వరము, రాజువమ్మంగి ఆ ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రజలు క్షేమముగా దేవుని యొక్క మందిరానికి చేర్చగలుగుట్లో ప్రభు కృప చూపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే ఈ స్థలాలే కాకుండా కోస్తాంధ్రాలో ఉన్న ఈ అన్ని జిల్లాల్లోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మిగిలిన జిల్లాలన్నిటిలోనూ, మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని, అలాగే హైదరాబాద్ ఎబ్రోనుకు అనుకుని జరుగుతున్న పరిచర్య, ఈ 4 గంటల ఏక పరిచర్య ఈనాడు యావత్ భారతదేశం అంతటా మరి ఆయా పట్టణాల్లో, పల్లెల్లో పంపడుతున్న దైవ సేవకులైన వారిని, పరిచారకులైన వారికి దేవుడు క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేసి, అలాగే వారు నిలబడే సమయంలో దేవుని బిడ్డలకు కావలసిన వర్తమానాన్ని వారు దేవుడు అనుగ్రహించేలాగా, నిలబడుచుంటున్న వారిని దేవుడు అభిషేకించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి చిన్న బిడ్డల మధ్య సండే స్కూల్ పరిచయలో నిలబడుచుంటున్న టీచర్స్ని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలాగా, చిన్న బిడ్డలు బాల్య దినములు ఎందే తమ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకునేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే తిరిగి మరి యవనస్తుల మధ్య నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకొని యవన బిడ్డలకు కావలసిన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన దేశమే కాక ప్రపంచ దేశాల్లో నేటి దినాన్ని ఇంకెక్కడైతే దేవుని ప్రజల మధ్య దేవుని యొక్క దైవజనులైన వారు మరి దేవుని యొక్క ప్రజలు దేవుని ఇంటికి మందిరాన్ని కూడి వస్తున్నారో వారి మధ్య నిలబడే దైవ సేవకులైన వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకొని దేవుని బిడ్డలకు కావలసిన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి బెర్షెబాకు కూడా రావాల్సిన వారిని దేవుడు సమయానికి రాగలుగుట్లో వారికి సహాయం చేసేలాగా కొంత సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క సహాయం కొరకే మరి ప్రభు యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేద్దామండి. ఆ రీతిగా ఈ దిన పరిచర్య